హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కిల్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి టాపిక్ వచ్చేసి దసరా పండుగ కానుకగా మహిళలకు ఆడబిడ్డ నిధి పథకము మొదలవుతుంది అని చెప్పి చాలా మంది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారనమాట. అది నిజమా కాదా అని. సో నేను ఈ వీడియో ద్వారా మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నానండి. అసలు దసరా పండుగ కానుకగా మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం అనేది మొదలైతే కావడం లేదు. సో దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం కూడా లేదనమాట. కాకపోతే ఒక 2 మంత్స్ బ్యాక్ అయితే త్వరలోనే ఆడబిడ్డ నిధి పథకం ప్రారంభించబోతున్నాము. బడ్జెట్ కూడా 2025-26 సంవత్సరానికి సంబంధించి కేటాయించబడింది అని కూడా చెప్పడం జరిగిందనమాట. దీని ఆధారంగా మాత్రమే ఈ వార్తలు అనేటివి వస్తున్నాయండి. ప్రతి పండక్కి ఈ విధంగా ఆడబిడ్డ నిధి పథకం వస్తుందని చెప్తున్నారు చాలా మంది కూడా. అయితే ఇది వాస్తవం అయితే కాదనమాట. దసరా పండుగ కానుకగా మనకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు అనేటివి కొత్తగా అయితే ఇవ్వడం లేదు. అయితే ఈ వీడియోలో మనము అసలు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ పథకం గతంలో మీరు వైఎస్ఆర్ చేయూత పథకం అనేది విని ఉంటారు. ఆ పథకం రెఫరెన్స్ అన్నమాట ఈ ఆడబిడ్డ నిధి పథకము. సేమ్ ఆ పథకం ఎవరికైతే వర్తించిందో వారందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట. అయితే ఈ 18,000 రూపాయలను ఒకేసారి ఇవ్వాలా, లేకపోతే ప్రతి నెల కూడా అకౌంట్లోకి 1,500 రూపాయల లెక్కన విడుదల చేయాలా అనేది ప్రభుత్వమే డిసైడ్ అవుతుందన్నమాట. మీరు గతంలో వైఎస్ఆర్ చేయూత పథకము 18,750 రూపాయలు అయితే తీసుకొని ఉంటారు. ఆ తీసుకున్న వారందరికీ కూడా ఈ పథకం అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? వివరాలు కొన్ని నేను మీకు తెలియజేస్తానండి. దసరా పండుగ కానుకగా ఎవరైతే అనుకుంటున్నారో ఈ ఆడబిడ్డ నిధి పథకం వస్తుందనేది అదంతా కూడా అవాస్తవం అనమాట. మనకు ఎలాంటి అప్డేట్స్ లేవు దసరా పండుగ కానుకకు సంబంధించి. ఒకవేళ ఏమైనా సమాచారం వస్తే తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ నేను మీకు ఇక్కడ చెప్పబోతున్నాను. ఒకసారి చూసుకోవచ్చు అనమాట. అసలు ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు అయితే వస్తుందన్నమాట. మహిళలు ప్రతి నెల వారి యొక్క సౌకర్యాల కొరకు మనకు 1,500 రూపాయల లెక్కనైతే మహిళలకు అయితే ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయితే చెప్పారనమాట. ఈ పథకానికి సంబంధించి 2025 మరియు 26 బడ్జెట్లో కూడా 3,300 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారులు మహిళలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏజ్ లిమిట్ అనేది ఉందన్నమాట. 18 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకైతే ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హతనైతే కల్పిస్తారు. అదేవిధంగా ఇక్కడ మనము దీనికి సంబంధించి ఒక అఫీషియల్ వెబ్సైట్ కానివ్వండి, అదేవిధంగా ప్రారంభ తేదీలు కానివ్వండి, అప్లికేషన్స్ కానివ్వండి, ఇవి ఏమీ కూడా అప్డేట్స్ అయితే లేవు. కేవలం ఎలిజిబిలిటీకి సంబంధించి మాత్రమే కొన్ని వివరాలు అనేటివి మనకు తెలుసు అనమాట. వాటిని నేను మీకు ఇక్కడ షేర్ చేయబోతున్నాను. అయితే ముందుగా బడ్జెట్ గురించి మాట్లాడుకుందాము. ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 ఏళ్ళు పూర్తి చేసుకొని 59 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మహిళలకైతే వస్తుందన్నమాట. అయితే ఇక్కడ మరొక సమాచారం ఏంటంటే వివాహం చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే వస్తుందని అనే సమాచారం అయితే ఉందన్నమాట. అంటే పూర్తి అర్హతలు అనేటివి విడుదల కాలేదు. పూర్తి అర్హతలు అనేటివి విడుదలైనప్పుడు మనం క్లారిటీగా అయితే మాట్లాడుకోవచ్చు. జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఉందన్నమాట మన దగ్గర. అయితే ఇక్కడ మీరు బడ్జెట్ గురించి ఒకసారి చూసుకోవచ్చండి. బీసీ మహిళలకు సంబంధించి 1,069 కోట్లు అయితే ఈ పథకం ద్వారా అయితే రాబోతున్నాయన్నమాట. ఈబీసీ మహిళలకు వచ్చేసి 629 కోట్లు, మైనారిటీ మహిళలకు వచ్చేసి 83 కోట్లు. ఇక ఈ 3,300 కోట్లలో ఇక్కడ ఈ కేటాయింపులు పోగా మిగిలిన వచ్చేసి ఎస్సీ ఎస్టీ మహిళలకి అయితే ఇస్తామని చెప్తున్నారనమాట. అంటే మీకు ఇక్కడ అర్థమయ్యే ఉండాలి ఏ కులాల వాళ్ళకి ఈ పథకం అనేది రావడం జరుగుతుంది అనేది. ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, ఈబీసీలకి, మైనార్టీలకి అయితే ఈ పథకం అనేది వర్తిస్తుంది అనమాట. అలానే ఇక్కడ ఓసీ వాళ్ళకి సంబంధించి ఏదైనా పథకం ఉందా అంటే ఓసీ వాళ్ళకి సంబంధించి గతంలో కాపు నేస్తం పథకం అనేది వచ్చేది. దాని ద్వారా వాళ్ళకి 15,000 రూపాయలు వచ్చాయన్నమాట. సేమ్ అదే పథకాన్ని కూడా మనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఓసీ కులాల వారికి కూడా ప్రకటించడం జరుగుతుందండి. ఓకేనా? కాబట్టి ఓసీ వాళ్ళకి కూడా పథకం అనేది ఉంది. దాని గురించి కూడా వివరాలు తెలుసుకొని నేను మీకు చెప్తాను. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉందన్నమాట. ఓకేనా? అయితే ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ అంటే మనకు ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారము ఆంధ్రప్రదేశ్ నివాసితులైనటువంటి మహిళలకైతే వస్తుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ కులాల వాళ్ళకి సంబంధించి అయితే వస్తుందన్నమాట. 18 సంవత్సరాలు పూర్తయి అంటే 19 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అర్హులు. ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళకి రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ భూమి విషయంలో అంటే వీరి పేరు మీద కానివ్వండి, వీరి కుటుంబంలో కానివ్వండి, వీళ్ళకి వచ్చేసి 3 ఎకరాలు మాగాని, 7 ఎకరాలు మెట్ట భూమి,
అనేది ఉండాలన్నమాట. సో దీని లోపలే ఉండాలి లిమిట్ అనేది, లేదా ఈ రెండు కళ్ళు కలుపుకొని 10 ఎకరాల లోపలే ఉండాలి భూమి అనేది. ఈ రెండిటికి మించి అయితే ఉండకూడదు అనమాట. అలానే విద్యుత్ వినియోగం, మీ యొక్క హౌస్ విద్యుత్ వినియోగం అనేది 300 యూనిట్లు మించి ఉండకూడదు. రీసెంట్గా మనం చూసాము తల్లికి వందనం కానివ్వండి, ఈ రైతు భరోసా అన్నదాత సుఖీభావ కానివ్వండి, వీటన్నిటికి కూడా ఎలిజిబిలిటీలో చాలా మందికి కూడా ఈ విద్యుత్ వినియోగం అనేది 300 యూనిట్లకు మించి రావడంతో కోల్పోయారనమాట ఆ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్. సో కాబట్టి విద్యుత్ వినియోగం అనేది 300 యూనిట్ల లోపలే ఉండాలి. అలానే మరికొన్ని 6 స్టెప్ వాలిడేషన్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు, అదేవిధంగా మన ఇంట్లో కుటుంబంలో 4 వీలర్ ఉండకూడదు, అంటే కారు ఉండకూడదు. సో ఇలా ఉన్నాయన్నమాట. ఆ 6 స్టెప్ వాలిడేషన్ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ అప్లై అవుతాయన్నమాట. అయితే ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి దరఖాస్తుల ప్రక్రియ అయితే జరగడం లేదు. సో త్వరలోనే మనకు దరఖాస్తుల ప్రక్రియ అనేది మొదలు కానుందన్నమాట. అయితే ఈ దరఖాస్తుల ప్రక్రియలు అనేటివి ఎలా జరుగుతాయంటే గ్రామ వార్డు సచివాలయం ద్వారా, మీ సేవా కేంద్రాల ద్వారా జరిగేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. సో నేను తప్పకుండా ఆన్లైన్లో పోర్టల్ అనేది అప్డేట్ అయిన వెంటనే కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అలానే మీకు డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అయితే ఉంటుందండి. ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు తప్పకుండా ఆ లింక్లో నేను పోస్ట్ చేసేస్తాను అనమాట. సో ఆ వెబ్సైట్ని అయితే ఒకసారి ఓపెన్ చేసి మీరు కూడా తెలుసుకోండి. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రస్తుతానికి ఉన్నటువంటి వివరాలు ఇవి మాత్రమే. సో దసరా కానుకగా ఈ మహిళలకైతే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన నిధులు విడుదలవుతాయి అనే సమాచారం ఏదైతే వింటున్నారో అదంతా కూడా అవాస్తవమైనటువంటి సమాచారంగా అయితే చెప్పవచ్చు. సో కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేటివి నేను వెంటనే మీకు పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఇది ఏ విధంగా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే వాటిని మీరు కామెంట్ చేసినట్లయితే వాటిని నేను తీసుకొని తప్పకుండా ఈ విధంగా వీడియోస్ రూపంలో మీకు అందరికీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను పదే చెప్తున్నాను ఇప్పటికి కూడా, ఆడబిడ్డ నిధి పథకం అనేది ఇప్పుడెల్లా మనకు లాంచ్ కాదు, వచ్చే సంవత్సరంలోనే లాంచ్ అవుతుంది. ఎందుకంటే బడ్జెట్ కేటాయింపులు 2025-26కు సంబంధించి ఉన్నాయి కాబట్టి 26 సంవత్సరంలో మనకి ఈ పథకం అనేది మొదలయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. మేబీ నాకు తెలిసిన సమాచారం ప్రకారము వచ్చే సంక్రాంతికి అయితే ఇవ్వచ్చు అనమాట ఈ పథకం అనేది మహిళలకు. సో కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. లేదా ఈ మధ్యలో ఏదైనా మంచి ఈవెంట్ కానీ జరిగినట్లయితే సో ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి అప్డేట్స్ అనేవి రిలీజ్ చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్ సూపర్ 6 సభ అనేది జరుగుతుందన్నమాట. దీంట్లో ఏదైనా సరే ఈ పథకానికి సంబంధించి కనుక ప్రకటించినట్లయితే నేను వీడియో అనేది చేస్తానండి. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ప్రభుత్వ పథకాలకి సంబంధించినటువంటి అప్డేట్స్, ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో తప్పకుండా పోస్ట్ కాబడుతుంది. మరిన్ని అప్డేట్స్ వరకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో ఎందుకు జాయిన్ అవ్వమని చెప్తున్నారంటే ఏదైనా సమాచారం వచ్చినప్పుడు ఫస్ట్ మెసేజ్ రూపంలో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అనమాట టెలిగ్రామ్ ఛానల్లో. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అవైలబుల్లో ఉంది. అదేవిధంగా ఈ పథకానికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా ముందుగా వెబ్సైట్లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము. వెబ్సైట్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.